సాయి బంధువులందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు, శుభాశీస్సులు. ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం, సమర్థ సద్గురు సాయినాథుడి యొక్క దివ్యమైన కృప మీ అందరికీ లభించాలని, మీరు మీ కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలతూగాలని ఆ పరమాత్ముడు మహేశ్వరుని యొక్క కృపతో మానసిక ప్రశాంతతతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ ఉన్నాను. ఈరోజు చాలా ముఖ్యమైనటువంటి రోజు. దైవిక శక్తి ఊహించినంతగా మనల్ని చేరుకునే రోజు. కాబట్టి దైవిక శక్తిని మనం స్వీకరించగలిగితే ఉత్కృష్టమైన ఫలితాలు, శారీరక మానసికమైనటువంటి ప్రశాంతతలు లభించటం ముమ్మాటికి తథ్యం. కాబట్టి ఈరోజు అంతా కూడా పూర్తిగా భగవన్ నామస్మరణతో గడపండి. దీపాలు వెలిగించేటప్పుడు జాగ్రత్తగా వెలిగించండి. ఎందుకంటే చుట్టుపక్కల కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది, అగ్నికార్యం కాబట్టి. అలాగే దీపారాధనలు చేసేటప్పుడు ఓం దక్షిణామూర్తయే నమః, ఓం మృత్యుంజయాయ నమః, ఓం కృష్ణ రామ శివ మారుత్యాది రూపాయ నమః, ఓం మహేశ్వరాయ నమః, ఓం లోకనాథాయ నమః ఇత్యాది మనసుకు నచ్చిన మంత్రోచ్చారణలు, అలాగే నామస్మరణలు, భజన కార్యక్రమాలు, సత్సంగాలు, ఇటువంటి వాటితో ఈరోజు సమయాన్ని గడపటం అత్యంత అవసరం. ఎందుకంటే ఎంత నామస్మరణ చేస్తామో, ఎంత దైవ ధ్యాసలో గడుపుతామో అంత ఆ దైవ కృపను మనం అందుకోగలుగుతాం. కాబట్టి ఆ శక్తిని ఆ పరమాత్ముడు, ఆ సమర్థ సద్గురు సాయి మీ అందరికీ ప్రసాదించాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ మరొకసారి కార్తీక పౌర్ణమి శుభాశీస్సులు, శుభాకాంక్షలు. జై సాయినాథ్.